Question. తమిళనాడు తీర ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా విహారయాత్రల పర్యాటకాన్ని క్రమబద్ధీకరించడానికి ఏ దేశాలు సహకరిస్తున్నాయి? Option A. భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు మరియు మయన్మార్. Option B. భారతదేశం, మలేషియా, సింగపూర్ మరియు వియత్నాం. Option C. భారతదేశం, మలేషియా, ఇండోనేషియా మరియు థాయిలాండ్. Option D. భారతదేశం, ఫిలిప్పీన్స్, బ్రూనై మరియు కాంబోడియా. The correct answer is భారతదేశం, మలేషియా, ఇండోనేషియా మరియు థాయిలాండ్. Question. ఏ సంస్థ ఇటీవల కృత్రిమ మేధస్సు సలహా ప్యానెల్ను ఏర్పాటు చేసింది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. అన్, Option D. నీతి ఆయోగ్. The correct answer is అన్. Question. 2024 నుండి 25లో వాణిజ్యం $100 కోట్ల దాటిన భారతదేశం, ఆఫ్రికా సంబంధాలకు సంబంధించి కింది వాటిలో దేనిని ప్రధానాంశంగా గుర్తించారు? Option A. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు. Option B. సైనిక సహకారం. Option C. ఆర్థిక సంబంధాలు. Option D. విద్యా భాగస్వామ్యాలు. The correct answer is ఆర్థిక సంబంధాలు. Question. కేంద్ర మంత్రివర్గం 7332 కోట్ల రూపాయలు వ్యయంతో ఏ పథకాన్ని 2030 వరకు పొడిగించింది? Option A. పీఎం జన్ ధన్ యోజన. Option B. పీఎం ఆవాస్ యోజన. Option C. పీఎం స్వానిధి పథకం. Option D. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. The correct answer is పీఎం స్వానిధి పథకం. Question. భారతదేశం తన కొత్తగా స్థాపించబడిన నేషనల్ డెసిగ్నేటెడ్ అథారిటీ ద్వారా ఏ ఒప్పందం యొక్క నిబంధనలను అమలు చేస్తుంది? Option A. క్యోటో ప్రోటోకాల్. Option B. మాంట్రియల్ ప్రోటోకాల్. Option C. పారిస్ ఒప్పందం. Option D. నగోయా ప్రోటోకాల్. The correct answer is పారిస్ ఒప్పందం. Question. AI హ్యూమనాయిడ్ మెషీన్ల కోసం రూపొందించిన ఎన్విడియా యొక్క కొత్త రోబోట్ బ్రెయిన్ పేరు ఏమిటి? Option A. జెట్సన్ నానో. Option B. జెట్సన్ జేవియర్. Option C. జెట్సన్ థోర్. Option D. జెట్సన్ ఆరెన్. The correct answer is జెట్సన్ థోర్. Question. ఇస్రో ఏ మిషన్ కోసం మొదటి IADT-1 పరీక్షను నిర్వహించింది? Option A. చంద్రయాన్ 3. Option B. మంగళ్యాన్. Option C. గగన్యాన్. Option D. ఆదిత్య L1. The correct answer is గగన్యాన్. Question. కర్ణాటకలో చిరుధాన్యాలను పునరుద్ధరించినందుకు మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు బీబీ ఫాతిమా SHGE అవార్డును అందుకుంది. Option A. రామన్ మెగసెసే అవార్డు. Option B. నోబెల్ శాంతి బహుమతి. Option C. UNDP ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు. Option D. గ్లోబల్ 500 రోల్ ఆఫ్ హానర్. The correct answer is UNDP ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు. Question. ఉత్తరప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మార్చడానికి యోగి ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రోత్సహిస్తోంది? Option A. స్టార్టప్ పాలసీ 2025. Option B. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ 2024. Option C. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ -2025. Option D. ఇట్ మరియు ఎలక్ట్రానిక్స్ పాలసీ 2023. The correct answer is ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ -2025. Question. సుప్రీంకోర్టు కొలీజియం ఏ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది? Option A. అలహాబాద్ హైకోర్టు. Option B. బాంబే హైకోర్టు. Option C. గుజరాత్ హైకోర్టు. Option D. ఢిల్లీ హైకోర్టు. The correct answer is గుజరాత్ హైకోర్టు. Question. భారత మంత్రివర్గం 2030 కామన్వెల్త్ క్రీడలకు అనువైన ఆతిథ్య నగరంగా ఏ నగరాన్ని ప్రోత్సహిస్తోంది? Option A. న్యూఢిల్లీ. Option B. ముంబై. Option C. అహ్మదాబాద్. Option D. చెన్నై. The correct answer is అహ్మదాబాద్. Question. ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న ఏ మొక్కల ప్రేరేపిత అణువు సూర్యకాంతిని ఇంధనంగా మార్చగలదు? Option A. క్లోరోఫిల్ X.
Option B. ఫోటోసింథటిక్ పాలిమర్, Option C. బయో మిమెటిక్ కెటలిస్ట్, Option D. లిగ్నిన్ డెరివేటివ్. The correct answer is బయో మిమెటిక్ కెటలిస్ట్. question. ఏ రాష్ట్రం యొక్క అటవీ సంరక్షణ సవరణ చట్టం 2023ని ఇటీవల దాని అసెంబ్లీ ఆమోదించింది? Option A. నాగాలాండ్, Option B. మణిపూర్, Option C. మిజోరం, Option D. త్రిపుర. The correct answer is మిజోరం.